ప్రైజ్ ద లార్డ్. ప్రభు మీకు తోడయండి, మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీకు హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనం. నీవు విశ్వసించిన ప్రకారము నీకు అగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు తాను చెబుతున్నటువంటి ఈ మాటని మీరు గమనించారా? మీ జీవితాల్లో దేని యందు విశ్వాసం ఉంచుచూ ఉన్నారో, ఏ విధమైన విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నారో ఆ విశ్వాసము మీ జీవితాల్లో స్థిరపరచబడి ఆ ప్రకారం మీ జీవితంలో సమస్తము జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఎలా విశ్వసిస్తున్నారు, దేని మీద విశ్వాసం ఉంచారు, ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారన్నది గమనించుకోవలసిన విషయం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ప్రతి కార్యము సఫలమవ్వాలని, ప్రతి విషయములో విజయాన్ని చూడాలని, ప్రతి విషయములో అత్యధికమైన జయాన్ని, ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలను నీ జీవితంలో అనుభవించాలని, మేలైన దాని యందు విశ్వాసం ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎల్లప్పుడూ నెమ్మదిగాను, సమాధానంగాను, ఆశీర్వాదకరంగా, ఆదరణకరంగా ఉండాలన్నది దేవుని సంకల్పమై ఉన్నది. కనుక మన జీవితాలలో ప్రతి విషయంలో కూడా సద్విషయముల మీద, సత్కార్యముల మీద, గొప్ప విజయాల మీద మన విశ్వాసాన్ని నిలిపి ఉంచుకుందాం. దేవుని నుండి గొప్ప వాటిని ఆశించుదాం. దేవుని కొరకు గొప్ప వాటిని చేపట్టుదాం. నిశ్చయంగా దేవుడు మీ విశ్వాసాన్ని స్థిరపరచునుగాక. మీకు జయమును అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని ఘనపరచునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ బిడ్డలకు సరైన విశ్వాసము, స్థిరమైన విశ్వాసం ఉంచి మేలైన దాని యందు విశ్వాసం ఉంచుచూ ఉండగా వారి విశ్వాసం ప్రకారం వారికి ఘనమైన కార్యాలు చేసి ప్రతి కీడు నుండి, అపాయము నుండి, అనారోగ్యం నుంచి తప్పించి నీ బిడ్డలను ఆశీర్వదించి ఘనపరచమని, కృప ఎల్లప్పుడూ నీ బిడ్డలకు తోడుగా ఉంచమని, ఈ అపాయకరమైన దినాలలో ప్రతి కీడు నుండి నీ బిడ్డలను తప్పించి నీ రెక్కల మాటును దాచి తండ్రి సాక్షులుగా నిలబెట్టమని మీ చేతులకు నీ బిడ్డలను అప్పగిస్తూ విశ్వాసంతో నడిపించి బలపరచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.